ఈ జంతుకుల్ని మినపగుళ్ళు ఉడికించి చేస్తాం. కరకరలాడితే గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ మినపగుల్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసి కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వేయించండి. ఉడికించిన మినపగుళ్ళు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనించండి. ఈ జంతుకుల్లో అల్లం పచ్చిమిర్చి రసాన్ని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనించండి. బియ్యం పిండి ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి వాము, నువ్వులు, సాల్ట్ ని వేసి పిండిలో మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి రసాన్ని స్ట్రైన్ అయితే వడకట్టి వేయండి. కొద్దిగా ఆయిల్ ని లైట్ గా వేడి చేసి వేయండి. జంతుకులు చాలా గుల్లగా వస్తాయి. మొత్తం అంతా కలిసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న మినపగుళ్ళ పేస్ట్ ని వేసి కలపండి. పిండిలో కొన్ని వాటర్ పోసి ఇలా సాఫ్ట్ గా కలపాలి. ఈ జంతుకుల పిండి పైన తడి క్లాత్ ని కప్పి 10 నిమిషాలు పక్కనించండి. జంతుకులు ఆయిల్ లో డైరెక్ట్ గా వేయడానికి భయపడే వాళ్ళు, ఇంకా ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. జంతుకులు గొట్టం కవర్ లేదా బటర్ పేపర్ కి ఆయిల్ రాయాలి. ఆయిల్ రాసిన జంతుకుల గొట్టంలో పిండిని పెట్టి ఇలా జంతుకులు వేసుకోవాలి. పైనుండి చేయి పెట్టి ఆయిల్ రాసిన బటర్ పేపర్ లేదా కవర్ ని ఇలా స్లోగా పైకెత్తితే ఈజీగా చేతిలోకి వచ్చేస్తాయి. జాగ్రత్తగా వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి స్లోగా డ్రాప్ చేసి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించి తీసుకోండి. అంతేనండి, కరకరలాడితే గుల్లగా ఉండే మినప జంతుకుల రెసిపీ రెడీ అయిపోయింది.